యావత్ బ్రాహ్మణ సమాజం ఆ విషయాన్ని ఖండిస్తుంది. కాకపోతే మందకృష్ణ మాదిగ గారు ఏంటంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని జీర్ణించుకోలేక ఆయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంఆర్పిఎస్ సక్సెస్ఫుల్ చేశారు, పద్మశ్రీ వచ్చింది, మహోన్నతమైన పేరు తెచ్చుకున్నారు, మేమందరం గౌరవిస్తాం. ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళి ఆయన మంచిగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దళిత క్రిస్టియన్ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జీర్ణించుకోలేదు. ఇప్పుడు అదేంటంటే మన దళిత హిందూ సోదరులకు ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, వాళ్ళందరూ మాతో టచ్లో ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈయన ఆ సబ్జెక్ట్ ఎందుకు పట్టుకొని అంటే బ్రాహ్మణులు ఏం మాట్లాడరు కదా అని అనుకొని ఆయన బ్రాహ్మణుల మీద పడ్డాడు. అది చాలా రాంగ్. అది మేము ఇప్పటిదాకా అది ఫస్ట్ రాయేసింది ఆయనే, మేమేం ఆయనకి కౌంటర్ ఇవ్వలేదు, మేము ఎత్తిన టాపిక్ కాదు అది. ఇప్పుడు ఈ రోజు కూడా పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఆయనతో కన్ఫ్రంట్ చేయడానికి రాలేదు. బట్ ఏంటంటే ఆయన చెప్పింది నిజం కాదు. ఈవెన్ పురాణాల గురించి ఆయనకి మాకంటే ఎక్కువ తెలుసా? ఆయన తెలియదు కదా ఆయనకి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి బ్రాహ్మణికి ఉన్న పురాణం ఉన్న నాలెడ్జ్ మందకృష్ణ మాదిగ గారికి ఉందని నేను అనుకోను. సో అది రాంగ్ అని చెప్పి అట్లా మాట్లాడకండి, వివక్షత తీసుకురాకండి అని విజ్ఞప్తి చేయడం కోసమనే మేము ఈరోజు ఇక సమావేశం పెట్టాం. ఇప్పుడు ఆయన అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు పూజనీయుడు. రేపు 14వ తారీఖు ఆయన జన్మదినం. అందరం ఆయన్ని ఆరాధిస్తాం, అందరం పూజిస్తాం. ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ గురువుగారు ఎవరు? వాళ్ళ గురువుగారు బ్రాహ్మడే కదా, ఆయనే కదా ఆయనకి అంత విద్య నేర్పించింది. సో బ్రాహ్మణులు గురుస్థానంలో ఉండి ఎక్కడ కులాన్ని చూడకుండా విద్య దానం చేస్తారు, విద్య నేర్పిస్తారు తప్ప ఎటువంటి వివక్ష బ్రాహ్మణులు చూపెట్టరండి. సో ఆయన ఏంటంటే రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు, అది రాంగ్. అది సో దాన్ని మేము బ్రాహ్మణ జాతి ముక్తకంఠంతో ఆ విషయం ఖండిస్తుంది. సమాజం సామరస్యంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేది ఫస్ట్ ప్రథమంగా సనాతన ధర్మంలో బ్రాహ్మణ జాతి ఒక్కటే. గుళ్ళో అయినా మీ ఇళ్లలో అయినా మీరు బాగుండాలని వచ్చి కోరుకునేది, ఆశీర్వదించేది బ్రాహ్మణులు మాత్రమే. సో మందకృష్ణ మాదిగ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి ఇటువంటి మీరు ఎత్తకండి, ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టండి, ఇంకా అనవసరంగా ఇటువంటి మాటలు మాట్లాడకండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటాము. మీరు రాజ్యాంగబద్ధంగా మీరు మంచి రిజర్వేషన్లు ఏం చేస్తున్నారు, మీ పాతకాల పరిస్థితులు లేవు, చాలా అభివృద్ధి చెందారు, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ఏ రిజర్వేషన్ లేని మేము అల్పసంఖ్యాకులం, ఇప్పుడు యాక్చువల్గా మేము పడ్డాం మైనారిటీలో. సో మీరు ఇటువంటి వివక్ష మమ్మల్ని గురి చేయకండి అని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. నాకు తెలిసినప్పటి నుంచి అటెంటివ్ లేవండి. నాకు దళిత సోదరులు మస్తు మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళు మా ఇళ్ళకి వెళ్తాం. అసలు అటువంటి వ్యత్యాసాలు లేవు. ఆయన ఏంటంటే విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశంలో, అభివృద్ధి చెందిన భారతదేశంలో అటువంటి తారతమ్యాలు లేవు. ఇంకా నేను ఒకటి చెప్తా, భారతదేశం ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి పోవాలంటే అసలు రిజర్వేషన్ ఉండొద్దు, టాలెంట్కే మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడు వరల్డ్ని శాసించే స్థాయికి అతి తొందరలో వెళ్తుంది భారతదేశం. సో ఇక్కడ ఏంటంటే టాలెంట్ ప్రాధాన్యతగా మీరు ఎక్కడైనా జరగాల. ఇప్పుడు ఈవెన్ రాజకీయాల్లో కూడా టాలెంట్ ప్రాతిపదిక, దానికి కూడా ఒక ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు అది కూడా కండక్ట్ చేయండి. ఇప్పుడు ఉన్న 4 స్టేట్లో ఒక దీనికి తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక పాలిటిక్స్కి లేదు. సో పాలిటిక్స్లో కూడా క్వాలిఫైడ్ వాళ్ళు వస్తే ఇంకా వరల్డ్ నెంబర్ 1 స్థాయికి అతి తొందరగా భారతదేశం పోతుంది. మేమేం కాదని లేదే, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కదా. బట్ ఒకటండి, వాళ్ళు నేర్చుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, మేము దాన్ని స్వాగతిస్తాం కూడా. కాకపోతే అది చాలా కష్టతరమైన సాధన. పొద్దునే 3:30కి లేవాలి, మీరు బ్రహ్మముహూర్తంలో మీరు అనుష్ఠానం మొదలుపెట్టాలి, మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. ఒక 6-7 శతాబ్దాల కింద నుంచి మద్యమాంసం ముట్టకుండా ఉంటేనే మీకు అనుష్ఠానం ఎక్కుతుంది. మీ డిఎన్ఏలో ఆ మూలాలు ఉండకూడదు. మీరు అవి చేస్తేనే మీరేంటి సిద్ధి పొందుతారు. సో సిద్ధి పొందుతాం అంటే తేలికది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దళితుల్లో కూడా సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో పోయి వాళ్ళని అడగమని చెప్పండి. ఇది మా కులవృత్తి. ఒక్క బ్రాహ్మణ జాతి ఒక్కటే ఈ రోజు వరకు కులవృత్తికి దూరం కాకుండా ఉన్నది. ఎందుకంటే సమాజ హితం కోరి. కానీ వాళ్ళు వస్తా అంటే నేర్చుకుంటా అంటే అన్ని కఠిన నియమాలు పాటించి వాళ్ళు వస్తే మేము స్వాగతిస్తాం. మీరు ఏ పీఠాధిపతి దగ్గర పోయినా, ఇప్పుడు మీరు ఆల్రెడీ టీటీడీ చూశారు, వాళ్ళు నేర్పిస్తున్నారు, ఒకడు స్వామీజీ నేర్పిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కష్టమై వాళ్ళే విడ్రా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్పాలంటే, సమ్మక్క సారక్క జాతరలో మనకి అక్కడ కోయి పూజారులు ఉంటారు, వాళ్ళు చేయట్లేదా పూజ? వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు కనుక్కోండి వెళ్ళి. సో ఒక పూజ, ఒక అనుష్ఠానం సనాతన ధర్మం ప్రకారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, వాటన్నిటికీ దూరంగా ఉండాలి. సో చేస్తేనే ఎవరికైనా సిద్ధిస్తుంది, సాధ్యపడుతుంది. ఒక మంత్రం సిద్ధి పొందాలంటే దాదాపు కొన్ని లక్షల జపం చేయాలి, 12-15 లక్షలు. ఒక్కొక్క మంత్రానికి ఒక జప సంఖ్య ఉంటుంది, అది గురువు ద్వారా తీసుకోవాలి. ఆ జపం సిద్ధి పొందాలంటే ఒక 15 లక్షలు 20 లక్షలు జపం చేస్తే కానీ మీరు దానికి ఆ రిజల్ట్ చూడరు. అంత ఓపిక మీకుందా?
మీరు పొద్దున లేగలుగుతారా 3:30కి లేచి అనుష్ఠానం చేయగలుగుతారా అన్నిటికి దూరంగా ఉండి అది మీకు సాధ్యపడితే చేయగలను అనుకుంటే రండి. సో వి వెల్కమ్. ఆయన్ని ఇటువంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను అంతే.